ఈ ధర్నాలు అల్లర్లు చేసే వాళ్ళంతా కూడా నిరుద్యోగులు కాదు, కేవలం రోడ్లపైన వచ్చి రాజకీయం చేసి కొంతమంది చేతుల మీద ఆడేటువంటి కీలు బొమ్మలు అని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ నేతలు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామండి మేము. ఎందుకనంటే ఇప్పుడు ఒకరిని ఇద్దరిని ముగ్గురిని 10 మందిని అంటారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా కీలు బొమ్మలేనా? అంటే వీళ్ళు చదువుకు ఒక డిగ్రీలు ఉన్నోళ్ళు, పీజీలు ఉన్నోళ్ళు ఒకరు చెప్తే వినాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కదా. ఒకవేళ సరే అట్లనే అనుకుందాం, మరి వాళ్ళ నోట్లు మూయించడానికి మీరు చేసింది ఏందో చెప్పండి. మీరు మీడియా ముందుకు వచ్చి ఎక్స్క్లూజివ్ గా మాట్లాడండి, లేదంటే అసెంబ్లీలో పెట్టండి. ఇవన్నీ పెడితే అందరు కామ్ అయిపోతారు కదా, జనానికి కూడా తెలుస్తుంది, మాకే జనాలకు కూడా తెలుస్తుంది. మేము చెప్పిందే అబద్ధం అనుకోండి ఫర్ సపోజ్, మరి మీరు నిజమేంటో చెప్పండి. అబద్ధాలు చెప్పేది మీరు, అబద్ధాలు ప్రచారాలు చేసేది మీరు, హామీలు ఇచ్చేది మీరు, మాటలు మార్చేది మీరు. నిన్నటికి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, మేము 2 లక్షలు ఏడాదిలో ఇస్తామని చెప్పలేదు, మొత్తం కలిపి వచ్చే 3 సంవత్సరాలలో ఇస్తామని అంటే పూటకో మాట.